అక్రమంగా గంజాయిని తరలిస్తున్న గంజాయి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నుంచి బెంగళూరు తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎస్ఓటీ జోన్ బృందం పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారంతో వాహనాలు తనిఖీలు చేస్తుండగా 60 కిలోల గంజాయి పట్టుబడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చెకింగ్లో ఒక కారు ఏపీ 39HW0623 అనే కారును ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేయడం చేత ఇమీడియట్గా దాంట్లో 4 వ్యక్తులు పోలీసు వారు ఆపడం చూసి పారిపోవడం జరిగింది. అందులో మా కటాఫ్ పార్టీలో ఉన్న కానిస్టేబుల్స్ కొర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఎందుకు పారిపోతున్నారు అని విచారించగా వారి వద్ద నుంచి వారి యొక్క వాహనం తనిఖీ చేస్తే దాంట్లో దాదాపు 60 కేజీల గంజాయి బయటపడింది. ఈ గంజాయినన్నింటినీ కూడా వాళ్ళు ఒక సంచిలో వేసి తరలిస్తున్నారు. దీన్ని ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి గిరీష్కు అప్పగించి అక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఒప్పుకోలు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కన్ఫెషన్ను రికార్డ్ చేసుకున్న తర్వాత క్రైమ్ నెంబర్ 225/24 అండర్ సెక్షన్ 80C రెడ్ విత్ 20B 2C ఆఫ్ NDPS యాక్ట్ 1985 కింద కమర్షియల్ క్వాంటిటీ ఉన్నందువల్ల కమర్షియల్ క్వాంటిటీని పొసెస్ వాళ్ళు చేసినందువల్ల ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. మేడం గారి సారథ్యంలో బృందాలు తయారు చేయడం అయింది. వీరన్నింటినీ పట్టుకోవడానికి ఆ ప్రాంతంలో సెర్చ్ పార్టీలని పంపించాం.